ఘనమూలాలకు సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ చూసాము. కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మళ్ళీ చూద్దాం సార్. నేను ఆల్రెడీ ఇది డిస్కస్ చేశాను. ఏదైనా సహజ సంఖ్యకు యూనిట్ స్థానంలో 1వ స్థానంలో 1 నుంచి 9 వరకు ఏదైనా వాల్యూ ఉంటుంది. దాన్ని క్యూబ్ చేసామనుకోండి, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. దీన్ని క్యూబ్ చేస్తే వాల్యూలన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ రాశాను. 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 0 క్యూబ్ 0, 0 క్యూబ్ 0. మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ రైట్ ఇవన్నీ కూడా క్యూబ్ చేస్తే వచ్చే పాసిబిలిటీస్ నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చేశాను. ఒక సహజ సంఖ్యకు యూనిట్ డిజిట్ ఇవన్నీ ప్లేసులు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 2, 3, 7 or 8కి మాత్రము డిఫరెంట్ నెంబర్ వచ్చింది. 2, 3, 7 or 8 మిగతావన్నీ సేమే వచ్చాయి. 1 క్యూబ్ 1, 4 క్యూబ్ 4, 5 క్యూబ్ 5, 6 క్యూబ్ 6, 9 క్యూబ్ 9, 0 క్యూబ్ 0. సో ఒక ఖచ్చితమైన వర్గము ఎప్పుడూ కూడా 1ల స్థానంలో 2, 3, 7 or 8 ఉండదు. ఆ 2, 3, 7 or 8ని క్యూబ్ చేస్తేనే నాకు డిఫరెంట్ నెంబర్ వస్తుంది, మిగతాదంతది సేమ్గా వస్తుంది. ఇది మనకు రైట్ ఘనమూలము